అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వపాపైః ప్రముచ్యతే. అసలు ఈ దత్తాత్రేయ జయంతి అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈరోజు కుక్కలకి ఆహారం ఎందుకు పెడతారో తెలుసుకుందాం. శ్రీ దత్తాత్రేయ జయంతి మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపులు ఈ దత్తాత్రేయులు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుకనే అతడికి దత్త అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అని కూడా అంటారు. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంశతో కూడిన అవతారమూర్తి. దత్త జయంతి ప్రాముఖ్యత ఉపవాసం, జపం, ధ్యానం, పారాయణ, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునే రోజు. అత్రి మహాముని మహాపతివ్రత అయిన అనసూయ సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తుల అంశతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనాలు. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానముకు ఈరోజు ప్రాముఖ్యత ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నరసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీ దత్త దర్శనం వంటి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ, విష్ణు, శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషములు అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని మనకి తెలియజేసేందుకే శ్రీదత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనస్సులో నిండా వ్యాపించి ముగ్గురు అమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పతులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. ఇక చేసేది ఏమీ లేక సన్యాసి వేషాలు ధరించి అత్రి, అనసూయ ఆశ్రమ ప్రాంగణం భూమి మీద పాదం మోపారు త్రిమూర్తులు. వారి పాద స్పర్శకు భూదేవి పులకరించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదం చెంత పుష్పాలు, పళ్ళు నేలరాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యము చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేసుకుంటూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతులవ్వడానికి అడుగడుగున పాదాలకు అడ్డుపడుతూనే ఉన్నాయి. వన్య ప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. ఈ ఆకస్మిక పరిణామం ఏమిటో అని వారిని చూసి పక్షులు కిలకిల రావాలు చేయసాగాయి. ఇవి కాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరో పక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి.
ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమనందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంత అదృష్టవంతులో. మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుర వలె ఈ ముని బాలకలతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పులకరించిపోయారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి, ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాము అని తలచి ఆశ్రమం ముంగిటి వైపుకు పయనమయ్యారు త్రిమూర్తులు. మహా తపస్సంపన్నుడైన కర్త మహర్షి దేవహుతికి జన్మించిన అనసూయాదేవిని ముని శ్రేష్ఠుడైన అత్రిక మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షి సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పతి సేవా తత్పరతతో పొందిన పాతివ్రత్య మహిమతో ముల్లోకాలను అబ్బురపరుస్తున్నది. పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అణకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్య తపోతేజోమూర్తి అయిన అత్రిక మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పొంగవలను ముగ్గురిని చూసిన ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిక మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయుక్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంతో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులకు ఆ పతివ్రత తల్లికి శిరస్సును పిడుగు పడ్డట్లుగా అయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది. వారి అంతర్యామి ఏమిటో గ్రహించింది. పెదవులు వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా, ఏమి నా భాగ్యమో, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారులైన మీరు నా ముందుకు యాచకులై వచ్చారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింప చేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరో పక్క అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అనుకుంటూ పతికి నమస్కరించింది. ఓం శ్రీ పతిదేవాయ నమః అంటూ కమండలంలోంచి నీరు తీసుకుని త్రిమూర్తుల శిరస్సుల మీద చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసి బాలుర కింద మారిపోయారు. వెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగు చాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూల పానుపతో ఊయల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి త్రుల్లిపడి మరలా తేరుకుని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారుల బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్యం, కౌమార, యవ్వన, వార్ధక్యంలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశయే కదా, మధురానుభూతుల్ని మిగిల్చేది అని మురిసిపోయారు. కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయ పుత్ర వాత్సల్య బాంధవ్యం అయోనిజలైన వారికి చాలా కాలం కొనసాగుతుంది. ఇలా ఉండగా
లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతలకు భర్తలు ఆచూకీ తెలియక గుబులు పట్టుకుంటుంది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రిక మహర్షి ఆశ్రమం ముందు జరిగిన వింతను తెలుసుకుంటారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష, అసూయ, ద్వేషాలు పటాపంచలైపోతాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ, అత్రికముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పడుండబెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేసింది. పసి బాలుల రూపంలో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి, అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకే రూపంతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారును ఎవరో గుర్తించలేకపోయారు. తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయమని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాన్ని ప్రసాదించమని ప్రాధేయపడ్డారు. అంత ఆ అనసూయ మాత తిరిగి పతిని తలుచుకుని కమండలోదకము తీయు సమయాన త్రిమూర్తులు ప్రత్యక్షమై ఈ ఆశ్రమ వాస సమయమందు మీరు కన్న తండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. నాయనులారా, ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించమని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణువు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెల దేముడు చంద్రుడిగా జన్మించమని వరం అడిగినది. ఊయలలోని ఆ బాలురు అత్రి, అనసూయలకు బిడ్డల అయి కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ, విష్ణువు వారి వారి అంశలను దత్తనారాయణుకి ఇచ్చారు. అప్పటి నుండి ఆ స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతరించారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు. దీనినే దత్తాత్రేయునికి ప్రీతిపాత్రమైన కుక్కలకు ఆ రోజున సజ్జ బూరెలు లేదా వారికి ఇష్టమైన ఆహారం పెట్టడం సాంప్రదాయంగా మారింది. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః.